యాష్మి ప్రేరణ వీళ్ళ ఎవరు బెటర్ అంటారు? నాకైతే ప్రేరణ బెటర్, కరెక్ట్గా పాయింట్ తీసుకున్నాడు అనిపించింది మనకంట. నాకు తీసుకున్న పాయింట్ కూడా, సో నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యి యష్మిని ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యి నీ నిరూపణ నువ్వు తీసుకోలేకపోయా అంటే నువ్వు నీ ఛాన్స్ని నువ్వు వినియోగించుకోలేకపోయావని నువ్వే ఫీల్ అవుతున్నావు యాజ్ ఎ చీఫ్గా. మరి అలాంటప్పుడు అంటే ఆ చీఫ్ అయిన ఎక్స్ చీఫ్గా నువ్వే ఫీల్ అవ్వలేకపోతే నేను మంచిగా చేశానని నీకే ఐడియా లేనప్పుడు మరి నేను తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకొకటి నీకు ఆల్రెడీ ఆఫర్ వచ్చేసింది, నువ్వు దాన్ని నిరూపించుకున్నావు, నువ్వు చేయగలిగావు. సో ప్రేరణకు రాలేదు, తను ప్రతి వీకు మారుతూ వస్తుంది, తను కూడా ప్రతిసారి కూడా టాప్ 2లో ఉంటుంది, ప్రతి ఒక్కరితో పర్ఫామ్ చేస్తుంది, చాలా 100% వస్తుంది. అంటే హౌస్లో చాలామంది తను కావాలని కోరుకుంటున్నారు. సో అంతమంది కోరుకుంటున్నప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్స్ తనకు కావాలనుకుంటున్నప్పుడు తనకి వెళ్ళడమే కరెక్ట్ కాబట్టి నేను తనని తీసుకోవాల్సి వస్తుంది, తనని తీసుకుంటున్నాను, తనకే ఓట్ చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ మణికంఠ అది చాలా మంచిగా తీసుకున్నాడు. సో ప్రేరణ గురించి చూసుకుంటే తను ప్రతి వీక్ కూడా తన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తుంది. మధ్యలో ఒక వీక్ ఏదో డల్ అయిపోయింది, అది కూడా నామినేషన్ కూడా కొంచెం పాయింట్స్ సిల్లీగా అనిపించినాయి కానీ బట్ కాకపోతే తర్వాత నుంచి కూడా తను చేసుకునే పాయింట్స్ కానీ తను చేసుకునే మాటలు కానీ తను ఆడుతున్న గేమ్ ఫస్ట్ నుంచి కూడా గేమ్ అయితే చూసుకుంటే ప్రతి దాంట్లో సూపర్గా ఆడుతుంది. అలాగే ఫుడ్ అయితే చాలా బాగా వండి పెడతా ఉంటుంది. సో సీత తను కూడా కుకింగ్లో బాగా ఉంటారు. సో ఇలా తను గేమ్ ఎప్పటికప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి దాంట్లో తన మాట ఉంటుంది, ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడగలుగుతుంది, ఏదైనా సరే స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చిన ఎక్స్పీరియన్స్ అనుకుంటా మనకి ప్రేరణకి, ఆ ఎక్స్పీరియన్స్తో చాలా బాగా ఆడుతుంది. సో చాలా మంచిగా అనిపిస్తుంది ప్రేరణ గేమ్. సో తను చీఫ్ అవ్వడానికి ఒక అర్హత అయితే ఉందని నాకైతే నా ఫీలింగ్ అనమాట. సో చాలా బాగా ఆడుతుంది. ఇలాగే ముందుకెళ్తే కూడా తను టైటిల్ విన్నర్ అంటే రేసులో ఉంటుంది. సో విన్నర్ అయితే నమ్మకం అయితే లేదు కానీ బట్ కాకపోతే అంత బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. తను చీఫ్గా అయితే ఉండేలా అంటే చీఫ్ అవ్వడానికి అయితే చాలా క్వాలిటీస్ ఉన్నాయి తనలో. సో తను ఇది వచ్చే వైల్డ్ కార్డ్స్ కూడా ఆడుకునే అంటే వాటితో అడ్డుకునే తనని వెనక పంపించే అంత పవర్ కూడా ఉందని నా ఫీలింగ్ అనమాట సో తన మీద.